వెల్కమ్ టు ది పాయింట్. ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజలకు మంచి శుభవార్త. 435 కిలోమీటర్ల పొడవైన చెన్నై, బెంగళూరు, మైసూర్ హై స్పీడ్ రైల్ ప్రాజెక్టులో భాగంగా ఇప్పుడు చిత్తూరు కూడా ఒక భాగం కాబోతోంది. ఆటోమొబైల్ తయారీ హబ్ అయిన చెన్నైను ఇండియన్ సిలికాన్ వ్యాలీ, బెంగళూరు, కర్ణాటక కల్చరల్ క్యాపిటల్ మైసూర్తో కలుపుతూ హై స్పీడ్ రైల్ ప్రాజెక్ట్ అయితే రాబోతోంది. తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా హై స్పీడ్ ట్రైన్ అందుబాటులోకి రాబోతున్న నగరంగా చిత్తూరు జిల్లా రికార్డు సృష్టించబోతోంది. చెన్నై, మైసూర్ మధ్య 435 కిలోమీటర్ల దూరం ఉంది. సో హై స్పీడ్ రైలు గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనుంది. రన్నింగ్లో ఉండే కనుక స్పీడ్ 320 కిలోమీటర్లుగా ఉంటుంది. హై స్పీడ్ ట్రైన్ ద్వారా చిత్తూరు నుంచి చెన్నైకు అరగంటలో చేరుకోవచ్చంట. అలాగే చిత్తూరు నుంచి 40 నిమిషాల్లోనే బెంగళూరు వెళ్ళొచ్చు. దీనికి సంబంధించిన వార్త అయితే ఇప్పుడు చిత్తూరు జిల్లా ఒక రికార్డును సాధించిందంటలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సో ఈ రైల్ ప్రాజెక్టుతో చిత్తూరు జిల్లా సరికొత్త రికార్డును అయితే నెలకొల్పుతోంది. సో చిత్తూరుకు ఈ రైల్ ప్రాజెక్ట్ రావడంతో చెన్నై, బెంగళూరు, మైసూర్ హై స్పీడ్ రైల్ కారిడార్ దక్షిణ భారతదేశంలో ఇదే తొలి హై స్పీడ్ రైల్ కారిడార్ ప్రాజెక్ట్ కూడా కాబోతోంది. సో రెండో ప్రాజెక్టుగా హైదరాబాద్, బెంగళూరు ప్రాజెక్ట్ కూడా నిలవబోతోంది. దీనికి సంబంధించిన పనులు మాత్రం ఇంకా స్టార్ట్ అయితే కాలేదు. ఇక పరిశ్రమలు, టెక్ పార్కులు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, టౌన్షిప్లు ఎక్కువగా ఈ కారిడార్లో ఉంటాయి. ఈ ప్రాజెక్ట్ తమిళనాడులోని చెన్నైతో పాటు పూనమల్లి, అరక్కోణం, అలాగే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే చిత్తూరు, కర్ణాటకలోని బంగారపేట, బెంగళూరు, చెన్నపట్నం, మాండ్య, మైసూర్ నగరాలను కలపబోతోంది. అలైన్మెంట్, డ్రాయింగ్, సర్వే, ఇతర అవసరాల కోసం నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ ఇప్పటికే కాంట్రాక్టులు కూడా ఇచ్చింది. ఈ కారిడార్ వెంట ప్రస్తుతం సర్వే జరుగుతోంది. ఈ ప్రాజెక్టు కోసం భూములు కోల్పోతున్న వారితో కార్పొరేషన్ అధికారులు కూడా భేటీ అయ్యారు. వారికి సైతం న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.